భారత మాత ముద్దు బిడ్డ ఇండియన్ వైమానిక దళ కమాండర్ శ్రీ గెడ కళ్యాణ చక్రవర్తి గారు, వారి తల్లిదండ్రులు శ్రీ సుబ్బారావు గారు, పద్మజారాణి గారు దంపతుల యొక్క కుమారుడు. వారిని సాధారణంగా ఆత్మీయ ఆహ్వానం పలుకుతుందండి కిడ్స్ యంగ్ స్కూల్. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ ది డయాస్. సాధారణంగా ప్లీజ్ సీటెడ్ ఇన్ యువర్ ప్లేసెస్. ప్రతి సంవత్సరం కూడా సేవా స్ఫూర్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రతి సంవత్సరం కూడా సొసైటీలో ఉన్నటువంటి విద్యా వైద్య సేవలను కొనసాగించే దిశగా ఆ సంస్థను స్థాపించడం జరిగింది. అందులో భాగంగా ఈ విద్యా సేవ రంగంలో కొన్ని విద్యార్థుల యొక్క టాలెంట్స్ని గుర్తించి ఎంకరేజ్ చేసి వాళ్ళకి చిన్న బహుమతులు ఇచ్చి వాళ్ళ టాలెంట్స్ని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో ఈరోజు మనకి ఈ విద్యా సంస్థని రావడం, మన విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి ప్రతి తరగతిలోనూ మెరిట్ విద్యార్థులను గుర్తించి వాళ్ళకి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది వారి ఫౌండేషన్ ద్వారా. అందుకు ముందుగా ఆ కార్యక్రమాన్ని మన సంస్థలో మన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి ఏర్పాటు చేసినందుకు మన విద్యా సంస్థ తరఫున పోతురాజు గారికి వారి సంస్థకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి చక్కటి కార్యక్రమాలు మరెన్నో చేయాలని భగవంతుడు ఆయనకి ఆయురారోగ్యాలు ఇచ్చి మరెన్నో ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి భగవంతుడు తప్పనిసరిగా చేసే అవకాశాన్ని కల్పిస్తారని చెప్పేసి ఆయన ఆశిస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు మైత్రి ఫౌండేషన్ ద్వారా మన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి చేసిన పెద్దలకి, తల్లిదండ్రులకి, శ్రేయోభిలాషులకి, బంధువులకి, హితువులకి మించి ఈ కార్యక్రమానికి ఎప్పుడు వెన్నుదన్నుగా ఏ మంచి కార్యక్రమం సమాజానికి అవసరమైన ఆ వేదికని ఉపయోగించుకోండి అని చెప్పినటువంటి కోరా నాగేశ్వరరావు, రేవతి రాణి దంపతులకి ఇద్దరికి కూడా ముందుగా మైత్రి అంటే స్నేహం. ఎవరికి స్నేహం? ఎవరితో స్నేహం? సమాజం మంచి చెయ్యాలి అనేటువంటి, సమాజానికి ఏదో ఒకటి చెయ్యాలి అనేటువంటి ఆలోచన ఉన్న ప్రతి ఒక్కరితోటి స్నేహం కలుపుతుంది ఈ మైత్రి. అదే ఇందులో ఉన్నటువంటి లక్ష్యం, ఆలోచన కూడా అదే. కారణం ఏంటంటే ఈ జంగారెడ్డిగూడెం ప్రాంతంలోనే అనేక పాఠశాలల్లో 8, 9, 10 తరగతుల్లో ప్రథమ ద్వితీయ స్థానాలు సాధించినటువంటి చిన్నారులకి ప్రోత్సాహాన్ని అందించడం అంటే రేపు భవిష్యత్తులో వాళ్ళు మంచి మార్గంలో, ఇంటర్మీడియట్ తర్వాతే కదా ఏ మనిషి అయినా ఒక గోల్ ఎన్నుకునేది, అక్కడ తప్పటడుగు పడకుండా ముందుకెళ్ళటం కోసం ఇచ్చేటువంటి ఒక వెన్ను తన్ను, ఒక రకంగా వాళ్ళకి ఈ ఏదైతే ఈ ప్రోత్సాహం 10 మందిలో పెద్దల సమక్షంలో ఇచ్చేటువంటి గౌరవం ఏదైతే ఉందో, రేపొద్దున ఏదైనా తప్పటడుగు పడాలి అన్నప్పుడు ఇది గుర్తుకొచ్చి వాళ్ళు మంచి వైపుగా వెళ్ళాలి అనేటువంటి సంకల్పంతో ఏర్పాటు చేసిందే ఈ మైత్రి ఫౌండేషన్. దీనికి ప్రధానంగా పోతురాజు గారు, ఆయన సాయి సేవకుడు, సమాజానికి ఉన్నటువంటి వ్యక్తి. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ ది డయాస్. వారి బాబు ఇక్కడ మన పాఠశాల పూర్వ విద్యార్థి, ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ చదువుతున్నాడు. జై సాయిరామ్. కిడ్స్ కాన్వెంట్ యాజమాన్యం వారికి, అలాగే వేదికను అలంకరించినటువంటి పెద్దలకి, అలాగే
ఇక్కడ మేధావులైనటువంటి అంటే నేటి బాలలే రేపటి పౌరులు, భారతదేశ భావి భారత పౌరులు అనమాట. మీరు మిమ్మల్ని ఉత్తమ సంతానాన్ని సమాజానికి ఇచ్చినటువంటి మీ కొంతమంది మీ తల్లిదండ్రులు పిలుచుకున్నాం. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఎందుకంటే ఉత్తమ సంతానాన్ని మన సమాజానికి ఇచ్చేవాళ్ళు ఆదర్శమూర్తులు మన తల్లులు. అందుకే మనకి వేదంలో మాతృదేవో భవ అనేటువంటి ఒక మొట్టమొదటి పదం ఉంటుందన్నమాట. తల్లి గురించి ముందు ఆ పదాన్ని దేవుడు ఇచ్చాడు. వేదం అంటే దేవుడు ఇచ్చిన పలుకులు, వేద పలుకులు అంటే దేవుడు మనకి ఇచ్చినటువంటి అన్నమాట. అది ప్రపంచానికి ఆదర్శమైనది మన భారతదేశం. పుణ్యభూమి, ధర్మభూమి, కర్మభూమి అనేటువంటి భారతదేశంలో మనం పుట్టడం మన అదృష్టం. ఎక్స్పెషల్లీ మన తల్లిదండ్రులు కడుపును పుట్టడం మన అదృష్టం. మీరు ఇలాంటి మేధావులను తయారు చేసినందుకు మరి గురువులు ఎంతో, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. గురువులు ఎంత గొప్పవారు. ఎందుకంటే దిశానిర్దేశం, దారి చూపించే వాళ్ళు గురువులు గురుస్థానంలో ఉన్నారు. ఇప్పుడు మాతో చదువుకున్నటువంటి రేవతి గారు మరి గురుస్థానంలో ఇన్ని బ్యాచ్లు బయటకు వెళ్ళి ఉంటారు. నాగేశ్వరరావు గారు, రేవతి గారు దంపతులు ఇన్ని బ్యాచ్లు ఇక్కడి నుంచి బయట పంపించారు చెప్పండి. వారి యొక్క ఆదర్శమైనటువంటి వారి యొక్క రిటైర్డ్ జడ్జిగా చేశారు లోక్ అదాలత్లో చేసి, అంత ఉన్నతమైనటువంటి చేసి ఆయన ఒక సామాన్యుడిగా ఉంటారన్నమాట. అక్కడికి దైవ కార్యక్రమాల్లో కూడా సామాన్యుడు, అంత ఉన్నత గుణములు కలిగిన వారు. అందుచేత మీరు సమాజంలో 15 నుంచి 20 సంవత్సరాల పీరియడ్, గురుగారు అమలు సంవత్సరాలు చెప్తారు అనమాట. ఈ పీరియడ్ గోల్డెన్ పీరియడ్. అంటే 10th క్లాస్ నుంచి మీరు పోతారు, వెళ్ళినప్పుడు అది గోల్డెన్ పీరియడ్ ఆఫ్ ది లైఫ్. ఈ 10 years మీరు ఎక్కడైతే మీరు మీ తల్లిదండ్రులు దిశానిర్దేశం చేసి మీ గురువులు చెప్పినటువంటి మంచి విషయాల్ని ఆ సబ్జెక్ట్లోనే మీరు ఉండగలిగితే బ్రెయిన్ పెట్టి, మీదంతా కాంక్రీట్ రోడ్ అనమాట. మీకు ఎక్కడ రాయి కానీ ముళ్ళు కానీ ఏమీ కనిపించదు. లేదు మా గురువులు చెప్పినటువంటి విద్య మాకని మీరు చెప్పుకోవడం దోహదపడుతున్నప్పుడు స్కూల్ కూడా మంచి పేరు వస్తుంది. అట్లా తయారు కావాలి. అది ఈ యొక్క మీరందరూ కూడా అలాంటి మంచి పోషణ ఉండాలని ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించి దీన్ని మళ్ళీ మేము రెండవ ఏంటంటే మొక్కలు, పర్యావరణం గురించి కూడా వర్తిస్తాం. పర్యావరణం గురించి మా గైడెన్స్ ఇచ్చేవారు మా దళి ఆంజనేయ రెడ్డి గారు. వారు ఇచ్చిన మొక్కల్ని నేను కూడా 180 రూపాయలు పెట్టి కాంట్రాక్ట్గా మొక్కలు కొనుక్కుంటాం. మా మామిడి మొక్కలు కొనుక్కుంటాం. ఆ కొనుక్కి తీసుకుని వెళ్ళి అక్కడ టీచర్స్ 10th క్లాస్ పిల్లలకి, పెద్ద పిల్లలకి ఆ మొక్కలు ఇస్తాం అనమాట. ఎవరు ఒక్క మొక్క కూడా పోకూడదు, మీరు చక్కగా దీన్ని పెంచి దీన్ని ఉపయోగపడేలా చేయండి అమ్మా, మనం శాశ్వతం అని చెప్పిస్తాం అనమాట. అలాగ అన్ని స్కూల్స్లో మేము చేస్తూ ఉంటాం. అలాగే ఇక్కడ పాలకుల దగ్గర కూడా ఏరక నిషేధ గ్రామం అనేటువంటి వడ్డిగూడెం అనే గ్రామం, అమ్మపాలెం, మరి ఏరక నిషేధ గ్రామం, అమ్మపాలెం మన ఇండియాలో ఉన్నాయి 2 గ్రామాలు. ఆ భారతదేశంలో ఉన్నటువంటి ఉన్నత గ్రామాలు అన్నమాట ఇవి, ఉన్నత ఆశయాలతో నడిచే గ్రామాలు. ఆ గ్రామానికి కూడా వెళ్ళి మేము పాలకుల దగ్గర వెళ్ళి ఆ టీచర్ హెచ్ఎం గారిని మౌత్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి, ఇది ఎలా స్థాపించారు, ఎందుకు స్థాపించారు, దీని విధానం అంతా కూడా తెలియజేశారు. ఇప్పుడు గొప్ప విషయం ఏంటంటే సాధారణంగా స్కూల్స్కి వెళ్తుంటాం, ఎక్కువగా వెళ్తుంటాం. కారణం ఏంటంటే భవిష్యత్తు నిర్మాతలు మీరు, ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి యువతగా మారేది మీరే. ఆ తర్వాత దేశానికి సంబంధించినటువంటి వివిధ రంగాల్లో ప్రముఖులుగా నిలబడేది మీరే. అలాంటి క్రమంలో అత్యధిక శాతం పాఠశాలల మీద మేము కూడా దృష్టి పెట్టి ఎక్కువగా పాఠశాలకు వెళ్ళి మోరల్ వాల్యూస్ మాకు తెలిసింది ఏదో చెప్తుంటాం. కానీ ఒకే ఒక స్కూల్లో అమ్మ గురించి కానీ, నాన్న గురించి కానీ, విద్య గురించి కానీ, మన స్కూల్ గురించి కానీ, మన భవిష్యత్తు గురించి కానీ చెప్పవలసిన అవసరం లేనటువంటి స్థానం ఏదైనా ఉందంటే అది కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. కారణం ఏంటంటే మాకు చెప్పాల్సిన పని లేదని కాదు, చెప్పే అవసరం మీకు లేదని నా ఉద్దేశం. కారణం ఏంటంటే మేడం గారు, రేవతి రాణి గారు, నాగేశ్వరరావు గారు, ఆ దంపతులు వాళ్ళ జీవితాన్ని అంకితం చేసేసారు విద్యా వ్యవస్థ కోసం. అలాంటి పరిస్థితుల్లో ప్రతి పిల్లాడు 1వ తరగతి నుంచి 10వ తరగతి ప్రతి పిల్లాడు కూడా ఒక పాప కానీ బాబు కానీ వాళ్ళ పిల్లాడు, వాళ్ళ మనవడు అన్న ఉద్దేశంతో వాళ్ళు ట్రీట్ చేస్తారు. కాబట్టి ఎక్కడ కూడా తప్పటడుగు పడకుండా వాళ్ళని తీసుకెళ్తారు. కాబట్టి ఇక అద్భుతమైన ఈ వేదిక ఈ రోజున భారత్ మైత్రి ఫౌండేషన్ కూడా వారు ఇవ్వగలిగారు అంటే ఆ సహృదయత నేను భావిస్తూ ఈ దంపతులిద్దరికీ కూడా ముందుగా భారత్ మైత్రి ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు. మన మధ్యకి వచ్చినటువంటి వ్యక్తి చిన్న వ్యక్తి అయితే కాదు.
మన పోతురాజు చెప్పారు, నిజమే, మనం ప్రశాంతంగా బతుకుతున్నాం అంటే కారణం త్రివిధ దళాలు అని ఉన్నాయి. ఆ మంచుల్లో, కొండల్లో, ఎండల్లో ఒక రకంగా వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా దేశం కోసం త్యాగం చేసేటువంటి పరిస్థితి. యూనిఫామ్ ఒంటి మీద ఉంది అంటే ఏ క్షణానైనా ప్రాణం వదిలేయటానికి సిద్ధపడ్డారు అని అర్థం. దాని అర్థం వాళ్ళు కష్టపడుతున్నారనే కాదు, వాళ్ళ కుటుంబాలు కూడా కష్టపడుతున్నాయి. ప్రతి క్షణం అనుక్షణం మన టీవీలో వార్తలు వస్తూ ఉంటే అక్కడ బాంబు జరిగింది, ఇక్కడ బాంబు బ్లాస్ట్ జరిగినట్టుంటే మనం క్యాజువల్గా తీసుకుంటాం. కానీ అది మన భర్త, మన తమ్ముడు ఉన్నటువంటి ప్రదేశమా అన్నటువంటి ఆందోళన కుటుంబ సభ్యులను కలిసివేస్తూ ఉంటుంది. దరదరలు ఆడిపోతుంటారు. కారణం ఈ దేశం అని వెళ్ళిపోయడం. అలా వెళ్ళిపోయి అక్కడ నిలబడి ఆ టైంలో రిటైర్మెంట్ వరకు పనిచేయగలిగేటువంటి అదృష్టం ఏ కొద్ది మందికో దక్కుతుంది. అలాంటి దక్కినటువంటి అదృష్టం మన మధ్యలో ఉన్న గడా కళ్యాణ్ చక్రవర్తి గారు. వారు వైమానిక దళ కమాండర్. వైమానిక దళం అంటే ఆకాశంలో ఉండి దేశాన్ని రక్షించేటువంటి దళానికి కమాండర్ గా పనిచేశారు. ఈనాటి ముఖ్య అతిథి మన ఈ కార్యక్రమానికి హీరో ఆఫ్ ది డే ఒక రకంగా చెప్పాలంటే. ఒక స్ఫూర్తివంతమైన వ్యక్తిని ప్రతి సంవత్సరం కూడా భారత్ మైత్రి ఫౌండేషన్ ద్వారా పోతురాజు గారు ఎంపిక చేసుకోవటం, వారి టైం తీసుకోవడం, తెచ్చుకోవటం, వారితో మాట్లాడించుకోవడం జరుగుతుంటుంది. నేను ప్రతి సంవత్సరం అటెండ్ అవుతుంటాను. వచ్చే పిల్లలు మీ మాటలోనే ఒకసారి ఇక్కడ ఈ సభకు తెలియజేయండి. మీరు కూడా ఉన్నారు ఇక్కడ, ఎయిర్ క్రాఫ్ట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. నా పేరు పూజ అనన్య. మేము ప్రతి సంవత్సరం కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నుండి సైనిక్ వెల్ఫేర్ ఫండ్ను కలెక్ట్ చేసి సైనికులకు అందజేస్తున్నాము. ఈ సంవత్సరం 41,500 రూపాయలు ఫండ్ని అందజేశాము. మా తాతాజీ గారు, రామాంజనేయ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన పోతురాజు గారు మొదటి స్వర్గాదపి గరియేసి అంటూ రామాయణంలోని సూక్తి ఆయనకు స్ఫూర్తి. దేశం పట్ల గాఢమైన ప్రేమ, దేశ రక్షణ పట్ల ఆయనకున్న దృఢ సంకల్పం ఆయనను భారత వాయుసేనకు వింగ్ కమాండర్ చేశాయి. స్వర్ణాంధ్రప్రదేశ్కి పత్సల పథకంలా భాసిల్లేటువంటి పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని డిప్పకాయలపాడు ఈ చిన్న గ్రామం నుంచి ప్రారంభమైన ప్రస్థాన దేశంలోని 28 రాష్ట్రాలు, 6 కేంద్ర పాలిత ప్రాంతాలే కాక విదేశాలలో సైతం దేశ ప్రతిష్టను ఇనుమడింపజేస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించిన వీర జవాన్ మన కళ్యాణ చక్రవర్తి గారు. వీర సైనికులు కార్యశీలి అయిన పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలో ఎప్పకాయలపాడు గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో వారు జన్మించారు. వ్యవసాయం వారి వృత్తి. వారి తల్లిదండ్రులు, ఆయన తల్లిదండ్రులు శ్రీ గడా సుబ్బారావు గారు, శ్రీమతి పద్మజారాణి దంపతులు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం తమిళనాడులోని ఊటీ హై స్కూల్లో కొనసాగింది. చదువుల్లోనూ ఆటల్లోనూ ఆయన ముందుండేవారు. 6వ తరగతి నుంచి 8వ తరగతి విజయవాడలోని సిద్ధార్థ రెసిడెన్షియల్ స్కూల్లో, 9, 10 తరగతిలో గుడివాడ విశ్వభారతి స్కూల్లోనూ విద్యాభ్యాసం కొనసాగించారు. గుంటూరు వికాస్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివారు. బాపట్ల ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు. సివిల్స్ లో IPS కోసం 2002లో కృషి చేశారు. పోలీస్ ఆఫీసర్ అవుదాం అనుకున్నాడు ఆయన. అమెరికాలోని విదేశీ విద్యకై స్కాలర్షిప్ తో సహా వచ్చిన అవకాశాలన్నీ కూడా ఆయనే వదులుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతో భారత వాయుసేనలో చేరడానికి ప్రయత్నించి విజయం సాధించారు. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, విదేశాలకు ఎగిరిపోయేటువంటి అవకాశం ఆయనకు వచ్చింది ఆయన మెరిట్ తోటి. కానీ నా దేశానికి సేవ చేయాలనుకుని ఆ అవకాశాన్ని వదులుకుని అమ్మ సేవ కోసం ఉండిపోయినటువంటి సైనికుడు మన మధ్య ఉన్నది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ గా 2003లో ఎంపికయ్యారు. బెంగళూరు ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలో ఉత్తీర్ణ సాధించి 2004లో ఏరోనాటిక్ ఇంజనీరింగ్ లో పట్టా పొందారు. పంజాబ్ లోని పఠాన్కోట్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ స్థాయి నుంచి ఫ్లైట్ లెఫ్టినెంట్ పదోన్నతి పొందడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం. ఈ పదాలు మనకు తెలియకపోవచ్చు కానీ ఆయనకు ప్రమోషన్ వచ్చింది. కొట్టాలి క్లాప్స్. అతి చిన్న వయసులోనే చీఫ్ క్రిస్టస్టర్ హోదాని సాధించిన ఘనత వీరికి దక్కుతుంది. 6 నెలలు MI-25, 35 యుద్ధ హెలికాప్టర్లో శిక్షణ పొందిన తర్వాత 125 హెలికాప్టర్ క్యాప్టెన్ గ్లాడియర్ యూనిట్స్ టెక్స్టైట్ కమాండర్ బాధ్యతలను చేపట్టారు. ఇందులో 1800 మందికి సైనిక శిక్షణ
ఇవ్వటం విశేషం. ఆయన ట్రైనింగ్ అవ్వటం, ఆయన దాంట్లో రాణించడమే కాకుండా ఇంకో 1800 మందికి ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఆఫీసర్ మన మధ్య ఉన్నారు. 1994లో ఎడారిలో ప్రమాదవశాత్తు ఇసుకలో కుప్పకొలిపోయిన హెలికాప్టర్ని వెతికి తీయటమే కాక మరల ఎగిరేందుకు సిద్ధం చేయటంలో వీరి యొక్క టీం కృషి శ్లాఘనీయం. వింగ్ కమాండర్ గా 2019-2021 సంవత్సరంలో సీనియర్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్ గా చీఫ్ ఇంజనీరింగ్ మెయింటెనెన్స్ కంట్రోలింగ్ సెంటర్ హోదాలో 43 షూళ్ళూరు కోయంబత్తూరులో సేవలందించిన సేవామూర్తి కళ్యాణ చక్రవర్తి గారు. ఇంతేగాక ఇంకా ఎన్నో కార్యక్రమాలకు సాహసకృత్యాలను చేసి భారతదేశానికి ఎన్నో సేవలందించి తన ఆశయ శిఖరాలను అలవోకగా అధిరోహించిన గొప్ప సైనికుడు మన కళ్యాణ చక్రవర్తి గారు. దేశం గర్వించదగ్గ గొప్ప సైనికుడిగా సేవలందించిన జై జవాన్ అంటూ వ్యవసాయ కుటుంబంలో పుట్టి తన కుటుంబాన్ని వ్యవసాయ రంగంలో సాయం అందించి జై కిసాన్ అనిపించుకునే దిశగా అడుగులు వేశారు, వేస్తున్నారు, వేస్తారు కూడా. ఇటువంటి వ్యక్తి అందరికీ స్ఫూర్తిదాయకం. చాలా సంతోషం పోతురాజు గారు, మీరు సాధించిన గొప్ప విజయం ఏంటో తెలుసా? ఇలాంటి ఒక గొప్ప సైనికుడిని, భారతదేశం గర్వించదగ్గ ఒక వ్యక్తిని మన జంగారెడ్డిగూడ పట్టణానికి తీసుకురావడం, అందులో మన కిడ్స్ ఇంగ్లీష్ మీడియం ప్రాంగణంలో ఈ వేదికని అలాంటి వ్యక్తి కూర్చునే దానికి అవకాశం ఇవ్వటం, ఇందులో మేమందరం భాగస్వాములు. ఆయన పక్కన మాకు తెలుసో తెలియదు, హెలికాప్టర్ కూడా తెలియడం, ఆయన పక్కన కూర్చునే అదృష్టాన్ని మీకు కల్పించడం చాలా సంతోషం. మీకు అనేక నమస్కారాలు తెలియజేస్తూ మన కళ్యాణ్ చక్రవర్తి గారిని మాట్లాడవచ్చు. సభకు నమస్కారం అండి. మీరు నా గురించి చాలా ఎక్కువ చెప్పేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. అండ్ సభకు వచ్చేసిన పెద్దలకి, సభని వేదికను అలంకరించిన పెద్దలకి, వచ్చిన తల్లిదండ్రులకి, పెద్దలకి, పిల్లలకి, అందరికి గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక నాకు ఈయన మాట్లాడినట్టు నాకు రాదు. సో ఐ విల్ బి వెరీ ఫ్రాంక్. నాకు పిల్లలతో ఎలా మాట్లాడతాం కంటే మీ మధ్యన కూర్చొని మాట్లాడటం నాకు చాలా ఇష్టం. అసలు ఎందుకంటే నాకు తెలియక నన్ను ఇక్కడ కూర్చోబెట్టేశారు. బట్ నాకు ఈ రోజు అవకాశం వస్తే కనుక మేడం గారిని అక్కడ నుంచి లేపి నేను అక్కడ కూర్చొని ఉన్నాను. చెప్పారు నా గురించి. ఎనివే, నా గురించి చిన్నగా క్లుప్తంగా చెప్పుకుంటాను. నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఏరోనాటికల్ ఇంజనీర్ని. నా పదవి ర్యాంక్ వచ్చేసి వింగ్ కమాండర్. చాలా మందికి మేజర్ చంద్రకాంత్, మేజర్ సాబ్ ఇలాంటి పేర్లు వినే ఉంటారు మీరు. సో అలాగే ఎయిర్ ఫోర్స్ లోను, నేవీలోను కూడా త్రివిధ దళాల్లోనూ ఒక దళం, మన భారతీయ ఆకాశ గగన తలాన్ని, మన భారతదేశాన్ని కాపాడి పై నుంచి ఎవరిని రానివ్వకుండా మనల్ని కాపాడటానికి వాడే వన్ ఆఫ్ ద ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అందులో నేను ఎర్నాటికల్. మిమ్మల్ని చూస్తుంటే కనుక అసలు నేను ఒకప్పుడు మీలాంటి ఉండే. 2002 వరకు నాకు ఏం తెలీదు. కొత్త ఊరికి మా తెప్పేలపాడు చెప్పినట్టే మా ఊరికి మొదటి ఇంజనీర్ నేను. బలవంతంగా మా నాన్నగారు ఇంజనీరింగ్ చదివించారు. దాని తర్వాత విదేశాలు పంపిస్తానని చూశారు. నాకు కుదరలేదు, నాకు ఇష్టం లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే కనుక. కొంచెం ఆధ్యాత్మిక చింతన మధ్యలో పరిచయం అయింది. భగవద్గీత ఇలాంటివన్నీ చదవటం వల్ల అరే మన భారతదేశం ఎంత గొప్పదైనప్పుడు నేను బయటకు వెళ్ళి వాళ్ళ కోసం నేను పనిచేయాల్సిన అవసరం ఏంటి అనే ఒక ఆలోచనతో మా నాన్నగారు నన్ను బలవంతంగా బయటకు పంపిస్తానికి ప్రయత్నించినా కానీ నాకు స్కాలర్షిప్ వచ్చింది. చెప్తే కనుక నన్ను ఎక్కడ పంపిస్తారేమో అని చెప్పి అది చింపేశాను నేను. మీరు అలాగే చేస్తూ ఉంటారు అనుకుంటా. ప్రోగ్రెస్ రిపోర్ట్స్ మార్కులు సరిగ్గా రాకపోతే చేస్తారు కదా, చేస్తారు అక్క. అది సో ఇవన్నీ నేను చేసిన ఉన్నాయి. సో అప్పుడు ఇంట్లో ఇక్కడే ఉందాం అనుకున్న టైంలోనూ ఇంకా ఇన్నాళ్ళు చదివించాను కదా, వెళ్ళి ఏదైనా చెయ్యి అన్నారు. నిజం చెప్తున్నాను, నేను గనక ఆ రోజు నేను ఊళ్ళోనే ఉండుంటే గనక ఇంకో రకంగా ఉండేది కదా. ఆ రోజు మా నాన్నగారి యొక్క ప్రోద్బలంతో నేను బయటకు వెళ్తాం అయితే ఏంటి, సివిల్స్ ప్రిపేర్ అవుతూ ఉండగా ఎయిర్ ఫోర్స్కే అప్లై చేసి ఎయిర్ ఫోర్స్లో చేయాలి, దేశానికి సేవ చేయాలి. ఈ బీజం ఈ రోజు నాటింది కాదు. నేను ఇదేంటి ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు సూర్లంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో హెలికాప్టర్స్ అన్ని పైన ఎగురుతూ ఉంటాయి, పక్క నుంచేమో మిసైల్స్ వెళ్ళి షూట్ చేస్తుంటాయి, అన్ని చూసేవాడు. మేము మమ్మల్ని దగ్గరికి రానిచ్చేవారు కాదు. అప్పుడు నేను అటే ఎప్పుడు వెళ్తాను అనుకునే ఒక ఫీలింగ్ ఉండేది. చిన్నప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నప్పుడు ఆర్మీ ట్యాంక్స్ అలా మా ముందు అలా వెళ్తా ఉంటే మేము సెల్యూట్ కొడతా ఉంటే మాకు అనిపించేది అనమాట, ఎప్పుడు నేను ఈ ట్యాంక్ ఎక్కి కూర్చుంటాను నేను. సో బీజం ఈ వయసులో పడుతుంది, ఇప్పుడు పడద్దు.
దీని గురించి మీకు తెలియాలి అసలు. ఈ రోజు నేను ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనరల్గా నేను గమనించింది, ఇందాక పోతరాజు గారితో కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు కొంతమంది పిల్లలు వచ్చి నా దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఏం చదువుతామమ్మా అంటే సాఫ్ట్వేర్, డాక్టర్, ఇంజనీర్, ఈ రెండే మాట్లాడుతున్నారు. కానీ నేను 20 సంవత్సరాల క్రితం కూడా ఇదే విన్నాను. నేను 23 సంవత్సరాల తర్వాత కూడా ఇదే అంటున్నాను. బయట ప్రపంచం చాలా పెద్ద, చాలా అవకాశాలు ఉన్నాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఇలాంటి స్కూల్స్ నుంచి వచ్చిన వాళ్ళ పిల్లల్లోనూ ఒక కసి ఉంటది, ఒక క్రమశిక్షణ ఉంటది, వాళ్ళ యొక్క మోరల్ కాంపస్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. మోరల్ కాంపస్ అంటే కనుక ఏది కరెక్ట్, ఏది తప్పు, ఏది మంచి, ఏది చెడు, ఏది చేస్తే మా సమాజానికి మంచిది, ఏది చేస్తే కనుక దానివల్ల హాని కలుగుద్ది, ఇలాంటివన్నీ మీ పిల్లలకి బాగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ నుంచి వచ్చిన పిల్లలకి, ఈ సిటీల్లో చదువుకునే పిల్లలకి నాకేంటి, నా స్వార్థం ఏంటి, నా వల్ల దానివల్ల నాకేంటి ఉపయోగం అనే ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. కానీ ముఖ్యంగా మీలాంటి పిల్లలకి ఈ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. నేను ఈయన చెప్పింది ఏంటంటే ఎయిర్ ఫోర్స్ లోని ఎలాంటి సైనికుల్ని నేను ఎంచుకోవాలి అనే స్పెషలైజేషన్ చేసినాను. నేను చాలా మందిని ఎంచుకున్నాను కూడా. ఎలాంటి వాళ్ళని ఎంచుకున్నానంటే కనుక ముఖ్యంగా ఇలాంటి క్యాలిబర్ ఉన్నవాళ్ళు. నేను ఈ రోజు దీని మీద ఎక్కువ విడమర్చి చెప్పను. నేను నాగేశ్వరరావు గారికి చెప్పాను, నేను మళ్ళీ ఇంకోసారి వస్తాను, పిల్లలతోనూ పర్సనల్ గా ఇంటరాక్ట్ అవుతాను, ఆ రోజు మాట్లాడతానండి పిల్లలతోనూ అని చెప్పాను నేను. సో ఆ రోజు నేను ఎదురు చూస్తూ ఉంటాను నేను వచ్చిన. బట్ డూ వెల్, ఐ నాట్ టేక్ మై ఫ్రాంక్ గా చెప్పాలంటే కనుక నేను చాలాసేపు ఉందామని అనుకున్నాను. కానీ అన్ఫార్చునేట్ గా ఈ రోజు విజయవాడ నన్ను పిలిచారు. సో వెళ్ళక తప్పట్లేదు, మినిస్టర్ గారిని కలుస్తున్నాను నేను. సో అందుకని తొందరగా వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. బట్ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఆన్ అ పర్సనల్ లెవెల్ 1-to-1 ఇంటరాక్షన్, ఇలాగ మీరు ఇంట్లో నేను మాట్లాడతాం కదా, ఇద్దరం మాట్లాడుకోవాలి. కమ్యూనికేషన్ ఇస్ ఆల్వేస్ 2 ways, రైట్? మీరు ప్రశ్నలు అడగాలి, నేను ప్రశ్న అడగాలి, మీరు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా ఇందాక ఆ పాప ఒకలా ముందుకు వచ్చారు, ఎవరన్నా ముందుకు వచ్చి 26 జాన్కి ఏం చేశారు అని చెప్పి అడిగితే అందరూ జంకారు. ముందు ఈ భయం ఉండకూడదు, ఈ మొహమాటాలు ఉండకూడదు. ప్రథమంగా నాయకుడు లక్షణం ఇది. ఏదైనా పరిస్థితి వస్తే ముందు నేను వెళ్తాను, మనమే ముందు వెళ్ళాలి. మనం వెళ్తే మనల్ని చూసి 10 మంది వెనకాల వస్తారు. సమాజం నుంచి నిరంతర విద్యార్థిగా నేర్చుకోగలిగినప్పుడు మాత్రమే వాళ్ళ ప్రాణాలను అడ్డం పెట్టి డ్యూటీ చేశారు. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. కాబట్టి వారిని ముందుగా సత్కరించుకుంటే వారు మళ్ళీ విజయవాడ వెళ్ళాలి. కాబట్టి కూడా సత్కరించడానికి రావాల్సిన కోరుతూ ముందుగా 2 మాటలు మన కోచి త్రినాథరావు మాస్టర్ ఈ కార్యక్రమాన్ని తెలియజేస్తాం. మన తండ్రి గారిని మనం హీరోగా గుర్తించట్లే. ఆయన తండ్రి గారు హీరో అయ్యి ఆయన హీరో చేశారు. ఓ డాక్టర్ చేసినట్టుగా ఓ హీరో, ఇంకో హీరో. కానీ మనం అనేక మంది హీరోల గురించి మనం వింటున్నాం, హీరోల గురించి అనేక చేస్తున్నాం. ఆ హీరోలందరూ కూడా ఎక్కువ నటనలో వాళ్ళ యొక్క ప్రావీణ్యత చూపించారు. ఈయన జీవిత నటనలో జీవితాన్ని అంకితం చేయడంలో ప్రావీణ్యతను చూపించి ఈయన హీరో అయ్యారు. రియల్ హీరోలు, దేశమాత హీరోలు ఎవరై అంటే వీరే. అందుకని మనం హీరో అంటే సినిమా నాయకులను, మరో నాయకులను అనుకుంటాం. వాళ్ళు కేవలం వాళ్ళు ఒప్పుకున్నటువంటి నటనలో మాత్రమే హీరోలుగా మిగిలారు. కానీ వీరు మనందరికీ కూడా హీరో. ఎందుకంటే మనల్ని, మన దేశాన్ని శత్రుబాటు నుండి కాపాడుతున్నారు కనుక వాళ్ళని మన హీరోలుగా ఉండాలి. జన్మభూమిచ్చా స్వర్గాదపి గరీయసి, స్వర్గాదపి గరీయసి. ఏ తల్లి నిన్ను కన్నదో, ఏ తల్లి నిన్ను కన్నదో, ఆ తల్లినే కన్న భూమి గొప్పదిరా. నీ తల్లి మోసేది 9 మాసాలేరా, నీ తల్లి మోయాలి కడ వరకురా, కట్టె కాలే వరకురా. దుర్యోధన దుశ్శాసన
దుస్సాన దుస్సనం జల్సందన సవణ సహన విందన అనువిందన దోటర్శన సుబాహు దుష్ప్రదర్శన దుర్ముఖన దుష్కర్ణ కర్ణ వికర్ణ సన్నన సటన సులోచన చిత్రణ పుచిత్రం చిత్రర్శన చాచిత్ర శాసన తొరిగాన వీర్చ వికటన ఉన్ననాభ సనాభన నందన ఉపనందక చిత్రబాలన చిత్రవర్మ సువర్మ ఇది చేయడానికి మెయిన్ మోటివేషన్ ఏంటంటే తెలుగు యొక్క ఆవశ్యకత అందరూ మర్చిపోతున్నారు. అందరూ ఇంగ్లీష్ మీడియం కానీ ఇంగ్లీష్ గురించి బాగా తెలుసుకుంటున్నారు, కానీ తెలుగు మన సాహిత్యం మన పురాణాల గురించి ఎవరు పట్టించుకోవట్లేదు. సో దాని ఇంపార్టెన్స్ చెప్పడానికే మా ప్రయత్నం. లక్ష్మణ్, నేను గైనకాలజిస్ట్, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అండి. మా హస్బెండ్ డాక్టర్ లక్ష్మణ్, కార్డియాలజిస్ట్, రాజమండ్రిలో పల్స్ హాస్పిటల్లో చేస్తున్నాను. ఇట్లాంటి పిల్లల్ని తయారు చేయాల్సినటువంటి తల్లిదండ్రులకి ముఖ్యంగా మనం ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని మన తల్లిదండ్రులు కూడా మనందరం అలాంటి మంచి మంచి విద్యార్థుల్ని, అంటే ఆ ధారణ అనేది, గుర్తుపెట్టుకోవడం అనేది మనకి భవిష్యత్తులో చాలా ఉపయోగం. ఏ విషయాన్నైనా మర్చిపోకుండా అలా చెప్పగలగడం, ఏకధాటిన, అది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. స్కూల్ తరఫున జరిగిన కాంటెస్ట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు. మొత్తం టీమ్ 5 మెంబర్స్. అట్లా కాకుండా మనకి చెస్ టోర్నమెంట్స్ మొత్తం స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ కూడా జరుగుతాయి. నేషనల్ లెవెల్ కూడా సెలెక్ట్ అయింది మా అమ్మాయి. అదే టైం 10th ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గర రావడం వల్ల రీచ్ అవ్వలేకపోయింది. జస్ట్ ఒక 10 days లోనే ఫైనల్ ఎగ్జామ్స్. నేషనల్స్ కూడా యాక్చువల్ గా బీహార్ లో జరగాల్సింది ఇక్కడ పెద్దపల్లిలో జరిగిన నేషనల్స్ కూడా సెలెక్ట్ అయింది. కానీ ఏంటంటే నేను ఒకటి చెప్తాను పేరెంట్స్ అందరికి కూడా. ఫస్ట్ పేరెంట్స్ అందరూ కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు స్టడీ అంటున్నారు. అది మట్టికి యాక్సెప్ట్ చేయండి. నేనైతే ఆ ఉద్దేశంతో మా అమ్మాయిని స్పోర్ట్స్ లో కూడా నేను పంపించడానికి కారణం. అంతేనమ్మా, ఇప్పుడు ఒకసారి చెప్తున్నాను. ఇప్పుడు మీకు 10th ఫస్ట్ 10/10 1000 మంది ఉంటే 1000 మందికి ఛాన్స్ ఉంది. కానీ స్పోర్ట్స్ లో 1000 మంది ఉంటే ఒకరికే ఫస్ట్ ప్రైజ్ వస్తుంది. అది దానికి వేరే అంటే ఒక స్పోర్ట్స్ ఆడినప్పుడు ఒక గెలుపు ఓటమి అనేది తెలుస్తుంది. నాకు తెలిసిన వరకు ఒక స్టడీలో ఏంటంటే ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి. గెలుపోవడం లైఫ్ లో తెలియాలి. అప్పుడే ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయగలుగుతాం. గెలుపోవడం తెలిసినప్పుడే. ఒక స్టడీలో అయితే అది ఒకటే ఉండదు నా ఉద్దేశంలో అయితే. థ్యాంక్ యూ. ఓం శ్రీ సాయిరామ్. సత్ప్రవర్తన, సద్బుద్ధి, సత్య నిరతి, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలనంబు నేర్పునది విద్య, విద్యార్థి నేర్వవలయు. సభకు విచ్చేసినటువంటి పెద్దలకు, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అలాగే ఈ కిడ్స్ కాన్వెంట్ యాజమాన్యం అందరికీ కూడా ప్రేమపూర్వకమైనటువంటి సాయిరాం అండి. ఈరోజు చాలా ఆనందంగా ఉంది నాకు. ఏంటంటే పిల్లల కార్యక్రమం అనేసరికి ఏం జరుగుతుందంటే పెద్దవాళ్ళు కూడా పిల్లలు అయిపోతారండి. ఈ పిల్లల మధ్యలో కూర్చునేసరికి ఆనందం.
మరి కొంతమందికి ఇవ్వటం జరిగింది. చైర్స్ రెండు కూడా చాలా మంచి కార్యక్రమం చేస్తున్నాడు. చదువుకునే పిల్లల్ని ప్రోత్సహించడం, అలాగే రకరకాలుగా క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా ప్రోత్సహించడం, ఇవన్నీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు. చిన్నతనం నుంచి మరి ఆ పోతురాజు గారు మేమంతా బాల్య స్నేహితులు, ఒకే బజార్లో ఉండేవాళ్ళం. హై స్కూల్ వరకు కూడా అలాగే చదివాడు. ఎన్నో కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చి తను ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం. మధ్యలో ఆయన ఆధ్యాత్మికంగా మారి మరి బాబా గారికి, షిరిడి సాయిబాబా గారి సేవలు చేసుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా చేస్తున్నందుకు చాలా నేను ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఈ రోజున ఈ వేదిక ఇచ్చినటువంటి కిడ్స్ కాన్వెంట్ గురించి 2 మాటలు చెప్పాలి. రేవతి రాణి గారు, నాగేశ్వరరావు గారు, వారిద్దరు దంపతులు ఇప్పుడు ఈ కిడ్స్ కాన్వెంట్ పెట్టడం దాదాపు సుమారు 40 సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మా పిల్లలందరూ కూడా ఆవిడ శిక్షణలోనే పెరిగారు, మంచి బాగా చదువుకున్నారు. మా చిన్నమ్మాయి పీజీ చేసింది, పెద్ద అమ్మాయి డిగ్రీ చేసింది. అలాగే మా తమ్ముడు పిల్లలు వాళ్ళు బాగా చదువుకున్నారు. వాడు మా తమ్ముడు కొడుకైతే వాడు ప్రస్తుతం యుఎస్లో ఉన్నాడు. అందరూ కూడా మరి వారు ఈ చదువుల మీద, ఈ కాన్వెంట్ మీద పెట్టినటువంటి దృష్టికి పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దుతున్నందుకు వారిని ప్రత్యేకంగా నేను రేవతి గారిని, నాగేశ్వర గారిని అభినందిస్తున్నాను. రేవతి గారు రేవతి గారికి ముందుగా ఒక నిమిషం, మాకు చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి వ్యాఖ్యాతగా వ్యవహరించినటువంటి మా శిష్యుడు ధనకుమార్, ఆయన కూడా పివి రాజా ఒకప్పటి పూర్వ విద్యార్థి, తమ్ముడు రెగ్యులర్ విద్యార్థి.